వెల్కమ్ బ్యాక్ టు మనీ మల్టీసెన్స్. ఈరోజు పనసకాయ దమ్ బిర్యానీ చూపిస్తానండి. దానికి ముక్కలు బటర్ మిల్క్లో క్లీన్ చేసుకోవాలండి. తర్వాత వాటర్ పెట్టి బాయిల్ చేసుకోవాలి. అది స్ట్రెయిన్ చేసుకోవాలండి ఆ పీసెస్ని. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ చిన్న స్లైసెస్గా కట్ చేసి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న ముక్కల్లోని అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కసూరి మేతి ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి, ఆప్షనల్ అండి. నెక్స్ట్ పెరుగు, పచ్చిమిరపకాయలు స్లైసెస్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 20 minutes మ్యాగ్నేట్ చేసుకోవాలండి. లిడ్ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవడం కోసం వాటర్ పెట్టుకొని కొంచెం సాల్జీరా, నెక్స్ట్ బిర్యానీ ఆకు, ఓల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలండి. కొంచెం సోప్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్, నిమ్మకాయ, కొంచెం గీ, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకొని ఇది కొంచెం గీ కూడా వేసుకోవాలి. ఇది కొంచెం బాయిల్ అవుతుంటుంది. ఈలోగా ఇప్పుడు ఈ ముందుగా సోక్ చేసుకున్న రైస్ ఉంది కదండి, అవి వేసుకొని కుక్ చేసుకోవడమే. ఇప్పుడు పక్కన ప్యాన్ పెట్టుకొని గీ వేసుకొని కొంచెం ఆయిల్ కూడా కొంచెం వేసుకొని ఓల్ గరం మసాలా, ముందుగా మ్యాగ్నేట్ చేసిన ముక్కలు ఉన్నాయి, పీసెస్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని ఫ్రై చేయాలండి. కొంచెం కరివేపాకు, జీడిపప్పు కూడా వేసుకోవాలి. అలాగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవ్వండి, కొంచెం కరివేపాకు, జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకొని కొంచెం టమాటా ప్యూరీ కూడా వేసుకోవాలండి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 70% కుక్ అయిపోయిందండి రైసు. చూసుకోవాలి, మనకి ఒకసారి నొక్కి చూసుకోవాలి, మరీ మెత్తగా అయిపోకూడదు. 70% కుక్ అయిందో లేదో చూసుకొని అది వాటర్ స్ట్రెయిన్ చేసుకొని పక్కని లేయర్గా అందులోని పక్కన కుక్ అవుతుంది కదండి, అందులోని లేయర్ కింద వేసుకోవాలి మొత్తం రైస్ అంతానా. కొంచెం ఆ వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ కూడా సైడ్ అలా వేయండి, కింద అడుగు అంటుంది అనమాట. ఇప్పుడు ఆ లేయర్ మీద ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, నెక్స్ట్ కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి. గీ వేసుకొని కొంచెం నిమ్మకాయ స్ప్రింకిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోని సాఫ్రన్ పాలల్లో ముందుగా సోక్ చేసుకొని వేసుకోవాలండి. అవి కూడా వేసుకొని ఈ సిల్వర్ ఫాయిల్తోని మీదనంతా కవర్ చేసుకోవాలండి. మీరు లేదంటే టిష్యూ పేపర్ పెట్టుకొని కొంచెం వాటర్ చిలకరించుకొని మీదని ఎయిర్ అనేది బయటకు రాకుండా మొత్తం ప్యాక్ చేసేయండి. ఇది పెనం పెట్టుకొని పాత పెనం మీద దమ్ చేయండి ఒక 20 minutes. చాలా బాగుంటుందండి. మొత్తం మిక్స్ చేసేకండి, బాగోదు. ఒక వైపుకే తీసుకుంటే సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. టేస్ట్ మొత్తం అదిరిపోతుందండి. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.